అంతా చల్లబడింది అన్నట్టుగా ఉంది. ఏంటి అసలు కూటమి సర్కారు వైఖరి ఏంటి? నేను బీజేపీ అన్నట్ల కూటమి సర్కారు వైఖరి ఏంటి? అందులో బీజేపీ ఏమనుకుంటోంది? కృష్ణ గారు, మీకు అదేవిధంగా ఈ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రధానంగా గత 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి 24 దాకా మనం 5 సంవత్సరాల పాటు ఒక అరాచకమైనటువంటి అవినీతి ప్రభుత్వాన్ని మనం చూసాం. ప్రజలందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పార్టీల కార్యకర్తలే కాదు, ముఖ్యంగా మీరే చెప్పారు, ఇంతకుముందే కోట్ చేశారు, ప్రజలు తీవ్రంగా దీనిలో బాధితులు మొట్టమొదటిగా. దాని తర్వాత రాజకీయ పార్టీలు బాధితులు. రాజకీయ పార్టీల్లో ఆ పార్టీ ఈ పార్టీ అనే ప్రమేయం లేకుండా అన్ని పార్టీలు కూడా దీనిలో గత ప్రభుత్వం యొక్క అరాచకానికి వంచన కాబడ్డాయి. దానిలో తెలుగుదేశం కొంత మోతాదు ఎక్కువగా వాళ్ళు నష్టపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. అదే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో మొగరాల సురేష్ అనే అతన్ని పోలీస్ ఆఫీసరు ఒక చిన్న ఉద్యమం చేస్తా ఉంటే ఏ రకంగా కాలు కిందేసి తొక్కేశాడో మనందరం కూడా మీ మన ఆంధ్రజ్యోతిలోనే ఏబిఎన్ లోనే దాన్ని బాగా బ్రహ్మాండంగా దాన్ని నిలబెట్టి చేసి చూపించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మాకు అజయ్ అని మా కార్యకర్తని, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మీద దారుణమైనటువంటి హత్యా ప్రయత్నం జరిగి, ఇతని మీద హత్యా ప్రయత్నం జరిగింది కాక అతన్ని తీసుకెళ్లి సుమారుగా 2.5 నెలల పాటు జైల్లో, అక్కడ ఉన్నటువంటి స్థానిక జైల్లో అతన్ని బంధించి పెడితే కేంద్ర మంత్రులు కూడా వచ్చి అతన్ని పరామర్శించిపోయారు. అదేవిధంగా మాకు రామతీర్థంలో జరిగినటువంటి ఇష్యూలో కానివ్వండి, అంతర్వేదిలో జరిగినటువంటి విషయాల్లో కానివ్వండి, భారతీయ జనతా పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి యువమోర్చా, విద్యార్థి పరిషత్తు లాంటి నాయకులందరూ కూడా తీవ్రమైనటువంటి కేసుల్లో వాటిలో ఇరుక్కుపోయి ఇవాళకు కూడా కోర్టులు వెనకాల తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది జనసేన మిత్రులు కూడా జరిగింది. అన్ని పార్టీలను కూడా ఆ రోజు ఉన్నటువంటి ఒక నిరంకుశ భావంతో గత ప్రభుత్వం ఆ రకంగా అవినీతితో పాటుగా అరాచకం కూడా చేసింది, మనందరం కూడా చూసాం. కాబట్టే ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత పెద్ద విజయాన్ని అందించారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికలు, స్థానిక ఎన్నికలు కానివ్వండి, లేకపోతే జరిగినటువంటి అన్ని రకాల ఎన్నికల్లో కూడా ఏ పార్టీ కూడా పోటీ చేసేదానికి ధైర్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా దెబ్బలు తింటా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆ రోజు విత్డ్రా చేసుకోమని చెప్పి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తలు ఎవ్వరు కూడా వెనక్కి వెళ్లకుండా అన్ని చోట్ల కూడా పోటీ చేసేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పోరాటం చేసి తెచ్చుకున్నారు. బీజేపీ పోరాటం చేయలేదు, బీజేపీ నష్టం పోలేదు, బీజేపీకి ఏమి జరగలేదు అనే దానికి ఎటువంటి అవకాశం లేదు. దీనిలో తీవ్రంగా నష్టపోయినటువంటి పార్టీలో భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి. కార్యకర్తలు కూడా చాలా మంది జైలు పాలై ఇవాళ కూడా తిరుగుతున్నారు. అయితే మనం చూస్తే 5 సంవత్సరాలు అయిపోయింది, మనకంటూ ఒక మంచి అవకాశం వచ్చింది. దీని తర్వాత ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, ప్రజలందరూ కూడా ఎన్నుకున్న తర్వాత ఇంతకుముందే పెద్దలు గఫూర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్నుకున్నటువంటి సందర్భంగా అది ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి సమయంలోనే ఎంతో దారుణంగా అక్కడ మదనపల్లిలో జరిగినటువంటి రిజిస్టర్ ఆఫీస్ మీద దాడి చేసి దాన్ని తగలబెట్టేస్తే ఇవాళ వరకు దాని ఎటువంటి ప్రోగ్రెస్ లేనటువంటి పరిస్థితి. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇది చాలా మనం అందరం కూడా బాధపడవలసినటువంటి పరిస్థితి. మరొక విధంగా చెప్పినట్లయితే దాంతో పాటుగా జరిగినటువంటి అన్ని రకాలుగా అమరావతి రైతుల మీద పెట్టినటువంటి కేసులు, అమరావతి కోసం పోరాడినటువంటి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు, ఇది కాకుండా ఎవరైతే ఈ పార్టీ కోసం, ఈ కూటమి కోసమో లేకపోతే తెలుగుదేశం కోసమో పోరాటం చేశారో వాళ్ళందరి మీద ఉన్నటువంటి కేసులు కూడా ఇవాళ కూడా మనం తీసుకోలేనటువంటి దుస్థితి దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో ఉంది. అదే విధంగా మనం చూసినట్లయితే ఏ పార్టీనైతే మనందరం కూడా వ్యతిరేకించి మనం ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి ఒక కూటమిగా స్థాపించుకున్నామో, ఆ కూటమి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు తెలుగుదేశంలోకి, ఇంతకుముందు పెద్దలు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, బీజేపీ పెద్దలతోటి కొంతమంది టచ్ లో ఉండి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు వారందరూ కూడా పార్టీని జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితి మనమే చూసాం. కొద్ది రోజుల క్రితమే 2 ఎంపీలు రెసిగ్నేషన్ చేశారు, వాళ్ళందరూ జాయిన్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ. రాజీనామా చేసిన ఎంపీలు పంచుకున్నారులే కూడబలుక్కుని. ఒకటి సార్, నేను చెప్పేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, వాళ్ళు చేరినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అదేవిధంగా చాలా మంది వైసీపీకి సంబంధించిన నేతలు అది నెల్లూరు మేయర్ కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, వాళ్ళు చూస్తున్నటువంటి గుంటూరులో దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. నాకేమి ఆరోపణ లేదు, అది వాళ్ళ పార్టీ యొక్క నిర్ణయం, వాళ్ళ పార్టీ యొక్క ఇష్టం, నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద, కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వ్యక్తులు
తీవ్రమైన నేరారోపణలు కలిగినటువంటి వ్యక్తులను కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. మాకే అబ్జెక్షన్ లేదు దీని మీద. వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, వాళ్ళకు ఉన్నటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉండి ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైనా అవకాశాలు ఉండి ఉండొచ్చు. మాకే వీ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ అబౌట్ దట్. కానీ పెద్దలు దుక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్లుగా 3 పార్టీలు కూడా ఒక పార్టీలోంచి ఇంకొక వ్యక్తిని జాయిన్ చేసుకోవాలి అంటే 3 పార్టీల కన్సర్న్ తీసుకోవాలి అన్నారు. చాలా సహేతుకమైనటువంటి ఆలోచన అది. అటువంటి ఆలోచన చేయాలి. కానీ అది ఇవాళ వరకు పెద్ద పార్టీగా, పెద్ద అన్నగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా చేయలేకపోవటం మరి పెద్దలు దుక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పాలి దాని మీద. అదే విధంగా భారతీయ జనతా పార్టీలోకి కనుక నేను చెప్తా ఉన్నాను, మాకు ఒక మున్సిపల్ చైర్మన్ మా దగ్గరకు వచ్చి జాయిన్ కాదు మనం ఎంతసేపు చేరికలకి వీటికే కన్ఫైన్ అవుతున్నట్టున్నాం. నా మెయిన్ ఇష్యూ అది కాదండి. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల ఒక మాట జయప్రకాష్ గారు, జేపీ గారు ఒక మాట, 5 సంవత్సరాల పాటు ప్రజలు పోరాడారు, మీడియాగా మేము పోరాడాం, కొంతమంది పోరాడారు, దానిలో అనుమానం లేదు. మీడియా బ్రహ్మాండంగా పోరాడు. మీడియా అంటే ప్రజల తరపున ఉన్న మీడియా, అందరు కాదులే, నీలి మీడియా కూలి మీడియా కాదు, సరే ఓకే. తర్వాత ఇంకొంతమంది సామాజిక కార్యకర్తలు వీళ్ళు పోరాడారు, కమ్యూనిస్టు పార్టీలు పోరాడినాయి అప్పుడు జరిగిన అరాచకాల మీద. ఇవన్నీ జరిగిన 5 ఏళ్లు పోరాడితే చివరికి మీరు కూడా ఎలక్షన్ ముందు ఇందాక నేను చెప్పాను కదా, పురంధేశ్వరి గారు తీసుకెళ్లి రాష్ట్రపతి గారికే ఫిర్యాదు చేసి వచ్చారని. మరి పోరాటాలన్నీ నేను ఒకటే చెప్తున్నాను సార్, అది కదా, అది ఏమైపోయింది? ఎక్కడో బ్రేకులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం చర్యలకు దిక్కుండా ఎవరో బ్రేకులు వేస్తున్నారు అనే చర్చ ఉంది. ఈ చేరికలు జాయినింగ్లు పక్కన పెట్టండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. వారు చెప్పారు కాబట్టి దానికి ఆన్సర్ చేయకపోతే అది అయిపోయింది చాలాసేపు. అది ఆయన 2 మాటలు అంటే మీరు 10 మాటలు చెప్పారు, అది అయిపోయి పక్కన పెట్టండి. ఉదాహరణకి